కొంచెం ఆ పులుపు కోసం గార్లిక్ మీ దగ్గర పొడి ఉంటే వేసుకోండి, లేదంటే మన పచ్చిగా ఉన్న వెల్లుల్లిపాయను తీసుకుని దంచేసుకొని కూడా వేసుకోవచ్చు. కానీ నా దగ్గర డ్రై పొడి ఉంది. ఎప్పుడన్నా మీ దగ్గర వెల్లుల్లిపాయలు ఎండిపోతూ ఉంటాయి కదా, ఆ ఎండిపోయినవి పడేయకండి. ఆ ఎండిపోయినవి మీరు గ్రైండ్ చేసుకుంటే మీకు ఈ వెల్లుల్లి పొడి వస్తుంది, డ్రై గార్లిక్ పౌడర్ అంటారు. అలాగే ఇందులో కొంచెం కారం స్పైసీనెస్ కోసం ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇప్పుడు ఇందులో మరి కొంచెం సాల్ట్, నేను ఆల్రెడీ ముందుగా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మరొక్కసారి ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసేద్దాం. మనకిప్పుడు ఒక బాల్ లాగా చేయటానికి మిక్స్ చేస్తే చక్కగా ముద్దలాగా అయిపోతుంది. ఇలాగే ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా మన మిక్స్చర్ బేక్ అయినట్టు. ఇవి ఫ్రై చేసినప్పుడు మనకి పొడుగుగా ఏదైతే గ్రేట్ చేసిన బంగాళదుంప ఉందో అది అలా కనిపిస్తూ ఉంటుంది. అదే మ్యాష్ అయితే వేరేగా ఉంటుంది. డీప్ ఫ్రై చేయాలి. సో ఆయిల్ పెట్టేశాను వేడవటం కోసం. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఈ మిక్చర్ని మీరు ఇలా చిన్న ఉండలుగా చేసుకోండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్. ఈ బాల్స్ రెడీ చేసి పెట్టుకొని కూడా మీ పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు డీప్ ఫ్రై చేసి సర్వ్ చేసేటప్పుడు కొంచెం చాట్ మసాలా జల్లుకుని సర్వ్ చేసినా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసేద్దాం. ఆయిల్లో మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి డ్రాప్ చేసేసేయండి. నేను మరీ పెద్దగా కూడా చేయలేదు, మీడియం సైజులో చేసుకున్నాను. కొంచెం డిఫరెంట్, మ్యాష్డ్ పొటాటో డిఫరెంట్ ఉంటుంది, ఇలా గ్రేట్ చేసిన స్నాక్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు తినేటప్పుడు మీకు చక్కగా ఆ గ్రేట్ చేసిన పీసెస్ అన్నీ తగులుతూ ఉంటాయి, ఉడికి కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా తగులుతూ. మరి ఇంకొన్ని కూడా వేసేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకుని మరి టమాటో కెచప్తో సర్వ్ చేస్తే టేస్టీ యమ్మీ పొటాటో పాప్స్ రెడీ అయిపోతాయి. కొంచెం రంగు వచ్చిన తర్వాత మనం తీసేద్దాం. అంత లోపల మన ప్లేట్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. ఈ ప్లేట్లో మనము సర్వ్ చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా సర్వ్ చేస్తే బాగుంటుంది. టమాటో కెచప్ని ఒక్క దగ్గర స్పూన్తో వేసేసి లైట్గా ఇలా లాగేసేయండి, మంచిగా మీకు ఒక డిజైన్ లాగా వస్తుంది. ఇలా ఇప్పుడు దీని మీద మనం మన ఫ్రై అయిన ఈ పొటాటో పాప్స్ని వేసుకుని సర్వ్ చేయటమే. చూడండి, బంగారు రంగు, మరి మనకి గ్రేట్ చేసాము అని కూడా తెలుస్తుంది. సాఫ్ట్గా లేదు, గ్రేట్ చేసాము కాబట్టి ఒక లేయర్స్ లాగా వస్తాయి. ఇవన్నీ కొంచెం డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా. మీరు కావాలంటే ఈక్వల్ సైజులో చేసేసుకుని సర్వ్ చేసేయండి. వేడిగా అయితే మీకు క్రిస్పీగా ఉంటాయి. కొంచెం చల్లారిందనుకోండి లైట్గా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు మనం సర్వ్ చేయడానికి ఇలా పెట్టేసేయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.